ఆపండి. రాణివారికి ప్రణామాలు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని మిమ్మల్ని కలవాలని చెప్పాను. నా ప్రాణాలు కాపాడినందుకు మహారాణి వారికి ఎంతగానో రుణపడి ఉన్నాను. అధికారాన్ని ఎప్పుడు మన స్వార్థం కోసం వాడకూడదని మహారాజు గారు చెప్తూ ఉంటారు. నాకు వేరే దారి దొరకలేదు. చుట్టూ తిప్పకుండా అసలు విషయం చెప్తాను. కొన్నాళ్లుగా మహారాజా మనోవేదన అనుభవిస్తున్నారు. పోయిన ఆభరణాలు పట్టుకుని ఆ పద్మనాథ స్వామికి అలంకరిస్తేనే అప్పుడే ఆయన వేదన తగ్గుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి ఆజ్ఞ మహారాణి? జాతి సాంప్రదాయమని మాట్లాడేవాళ్లు కొచ్చుని పట్టుకోలేకపోయారు. కాని అది నువ్వు చేయగలవు. మహారాజు గారి కోసం నువ్వు ఇది చేయాలి. మీ ఆజ్ఞ మహారాణి. ఉత్సవం మొదలయ్యేలోపు వచ్చేస్తారు కదా, రావాలి. వేలాయుధ వచ్చేస్తారని నేను మహారాజు గారికి నమ్మకంగా చెప్తాను. మీరు త్వరగా తీసుకుని వెళ్ళిపోండి. పెద్ద దొంగవని తెలుసు, కానీ ఇంత ధైర్యంగా లోపలికి వస్తావనుకోలేదు.